అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న ఉత్తీర్ణులైన విద్యార్థులకు, విద్యార్థినులకు, మా జిల్లా అధ్యక్షురాలు గారు గుడిసె కృష్ణమ్మ గారు సేవా సమితిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టిన ఈ సేవా సమితి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మనకు మళ్ళీ వాళ్ళు వేరే రకంగా ఉపయోగపడతారు. ఈ రకంగా ప్రోత్సహిస్తే వాళ్ళు దీని నుంచి ఏదో జరుగుతుందని కాదు, మాకు ఇక్కడ పోయిన తర్వాత ఒక పెద్దల సమక్షంలో మేము ఇన్ని మార్కులు తెచ్చుకున్నాం కాబట్టి, మేము ఇంత ఉత్తీర్ణులు అయినాం కాబట్టి మమ్మల్ని గౌరవించినారు, మాకు ఏదో ఒక సీల్డ్ రూపంగా బహుకరించినారని చెప్పేసి వాళ్ళ సంతోషంతో ఇతర విద్యార్థులకి తెలియజేసి వాళ్ళని వాళ్ళ స్ఫూర్తి రావడానికి ఉపయోగపడుతుంది. అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులందరికీ, ఉత్తీర్ణుల విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నమస్కారం. సేవా ఆధ్వర్యంలో మంచి భవిష్యత్తు ఉండాలి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే నారా లోకేష్ గారు విదేశాలంతా తిరిగి కూడా విద్యలో సమూల మార్పులు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 10th క్లాస్లో 100% రిజల్ట్ సాధించామంటే మరి నారా లోకేష్ గారి యొక్క కృషి దీనిలో చాలా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు 12th స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్లో వెకేషన్ బోర్డే కనబడట్లేదు. మరి దీనికి నిజంగా మన హ్యాట్సాప్ ఎవరికి చెప్పాలి? మన లోకేష్ గారు చెప్పాలి. మరి ఇలాంటి సమూల మార్పులు తీసుకురావడానికి, మీలో చైతన్యం ఇచ్చడానికి, ఈ మారుతున్న ప్రపంచంలో పోటీతత్వాన్ని పెంచుకునే విధంగా చిన్నప్పటి నుంచే ఒక స్కిల్ డెవలప్మెంట్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈరోజు ప్రాక్టికల్ ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. అప్పుడే విద్యార్థి ప్రతి భాగంలో కూడా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు అన్ని దేశాలు చుడుతూ ఏ దేశంలో ఏ విద్య బాగుంటుంది, ఎలా చేస్తే మన విద్యార్థులు బాగుంటారు, విద్యార్థుల్ని భవిష్యత్తులో ఈ భారతదేశానికి పనికొచ్చే యువకులు ఏ విధంగా తయారు కావాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి అనేక మార్పులు తీసుకొస్తారు. కాబట్టి మీరు దానికి అనుగుణంగా మీ ప్రతిభను వెలికితీసి అన్ని రంగాల్లో మీరు పైకి వచ్చినప్పుడే ఈ భారతదేశానికి ఉపయోగపడే భావి పౌరులుగా మీరు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు నిజంగా మా సోదరి గుడిసె కృష్ణమ్మ గారు ఈరోజు ఈ సేవా ఆధ్వర్యంలో మీకు ప్రోత్సాహకాలు అందించడం అంటే అది ఒక గొప్ప కార్యక్రమాన్ని భావిస్తూ నిజంగా ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఈ సమయంలో ఇక్కడ నాయకులు అందరూ కూడా వచ్చి మిమ్మల్ని ప్రోత్సహించిన ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నిజంగా మాకు చాలా గర్వకారణంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గుడిసె కృష్ణమ్మ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక వ్యాపారవేత్త, ఒక రాజకీయ నాయకుడు, ఒక జమీందారు ఆయా ప్రాంతాల్లో మాత్రమే పూజింపబడతారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థితికి పోతే ముల్లోకాల్లో పూజింపబడతారు. విద్యావంతుడు ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు రాజకీయాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా కూడా ఎక్కడన్నా కానీ ఉన్నత స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు బాగా కష్టపడి కార్పొరేట్ కాలేజీలో ధీటుగా ఇప్పుడు మన లోకేష్ బాబు మన గవర్నమెంట్ స్కూల్స్ తీర్చిదిద్దుతున్నారు. అలాంటి స్కూళ్ళలో చదివి ఉన్నతమైన మార్కులు సంపాదించినందుకు మీ అందరూ ధన్యవాదాలు. ముందు కూడా మీరు ఇంకా బాగా కష్టపడి ఉన్నత చదువులు చదివి మంచి పొజిషన్లోకి వచ్చి మీరు ఆదోని అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పాటుపడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారంలో మాత్రమే జరుగుతుంది. ఇది చేయడానికి మాకు సహకరించిన గుడిసె కృష్ణమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మేము ఈ ప్రోగ్రాం చేయడానికి కారణము, మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చదివే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ మార్కులు సాధించడము జరిగింది అనమాట. ఆ స్ఫూర్తితో, ఎందుకంటే మేము ఈ విధంగా చేస్తే ముందు అంటే ప్రోత్సాహం ఇస్తే ఈ విద్యార్థులకు బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇది చేపట్టడం జరుగుతుంది.
ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే అత్యధిక మార్కులు సాధించారు. మీ మేధస్సు చాలా అద్భుతము. ఇదే మీ మేధస్సుని ఇంకా ముందు పదును పెడితే మీరు అనుకున్న దాన్ని రీచ్ అవుతారని కూడా మా ఉద్దేశము. మేమందరము ఈ సేవా సమితిలో ఒక 30 మంది సభ్యులు కలిసి మేము ఈరోజు ఈ ప్రోగ్రాము జరపడం జరుగుతుంది. ఉమ్మి సలీం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మధుసూదన్ శర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సేవ అనేది ఎడ్యుకేషన్. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు ఏమంటారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ అ బిల్డింగ్. మనం ఇల్లు కడతామా ఫౌండేషన్ బాగుంటేనే కదా ఇల్లు బాగుండేది కదా. ఫౌండేషన్ బాగా మనం చూసుకుంటాం కదా. ఫౌండేషన్ బాగుంటే ఇల్లు బాగా కన్స్ట్రక్షన్ అవుతుంది. అలాగనే మన చదువే ఒక ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ తప్పితే మన భవిష్యత్తు కూడా అలాగుంటుంది. సో దాని నుంచి మీరు ఖచ్చితంగా బాగా చదివే కోసం ప్రోత్సాహించ కోసం కృష్ణం గారు తన సేవా కార్యక్రమంలో ఇదొక భాగం. ఎన్నో సేవ దినాము చూస్తుంటాం. పల్లెల్లో పోయి క్లీనింగ్ చేపిస్తూ ఉంటారు. పల్లెల్లో అదే సుల్తాన్పూర్ విలేజ్ దత్తత తీసుకున్నారు. మళ్ళీ అలాగా తను ఎన్నో కార్యక్రమం చేస్తుండేది, ఎన్నో సేవలు చేసే భాగ్యంలో ఇదొక మంచి ఫస్ట్ టైం అంట ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుండేది. ఇలాగే కంటిన్యూ చేయాలనేదే మనందరికీ ఆశ. ఇది 10th క్లాసే కాదు, ఇంటర్ కూడా ప్రోత్సహిస్తే, అండ్ స్పెషలీ ఇంటర్ అయినాక చాలామంది అంటే ఉమాపతి గారు కూడా చాలామందికి ఇచ్చింటారు ప్రోత్సహిస్తే. ఎందుకంటే ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇంజనీర్కైనా డాక్టర్కైనా లేకుంటే స్పెషల్ కోర్సెస్కైనా వాళ్ళు టాలెంట్ ఉంటుంది కానీ పోలేకపోతారు. సో ఇలా ట్రస్ట్స్ ఉంటాయి, ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తుంటారు. ఇలా చాలామంది ముందుకు వస్తుంటారు ఎడ్యుకేషన్ కోసము. సో వాళ్ళు ప్రోత్సహించి మీరందరూ ఇలా వ్యక్తుల్ని మనం అందరూ అభినందించాలి. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం ఇంతమంది ప్రోత్సహించి మన అందరికీ నాకు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవా సమితి వాళ్ళకి, అంటే ఆ టీం కూడా కృష్ణ గారి టీం కూడా ఉంది, వాళ్ళ టీం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం అంటారు. ఆ విధంగా కృష్ణమ్మక్క గారు తన తాలూకాలో ఉన్నటువంటి విద్యార్థులను గౌరవించి వాళ్ళని ఆదరించకపోతే జిల్లా స్థాయిలో ఎంత పదవిలో ఉన్నా కూడా నాకు గుర్తింపు రాదు అనేటువంటి ఒక అందరినీ కూడా గౌరవించుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి మిమ్మల్ని గౌరవించి సన్మానించేటువంటి అవకాశాన్ని ఆమె కల్పించింది అంటే ఆమె యొక్క గొప్పతనం, ఆమె యొక్క ఆలోచన విధానం మనందరం కూడా చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ ఇక్కడ ఈ వేదిక పైన ఉన్న వాళ్ళు దాదాపు అందరూ కూడా డబ్బులున్న వాళ్ళే, అందరూ దాన ధర్మాలు చేసేవాళ్ళే. అయినా ఇటువంటి ఆలోచన ఒక వేదికపైకి ఇంతమంది విద్యార్థులను తీసుకొచ్చి వీళ్ళందరినీ సన్మానించాలనేటువంటి ఆలోచన గొప్పది ఆమెది. ఆమెకు మాత్రమే వచ్చింది కాబట్టి డబ్బులుంటే సరిపోవు, కానీ ఆలోచన విధానం, పనితనం 10 మందిలో మనం కూడా 10 మందికి సేవ చేయాలి అనేటువంటి సేవా తత్పరత ఉన్నప్పుడే ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినటువంటి గుడిసె కృష్ణమ్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఇదితోన మనం పొద్దున్న లేచి స్నానాలు చేపించి స్కూల్కి పంపించే బాధ్యత ఒకటి నేర్చుకుంటే వాళ్ళు కూడా బాగా చదువుతారు. ఎందుకంటే ఏ పుట్టలో ఏం పాము ఉందో, ఎవరిలో ఏం ఎదురవుతానో ముందో తెలియదు. వాళ్ళు చదువుకునే దాన్ని బట్టి, మనం ప్రోత్సహించే దాన్ని బట్టే వాళ్ళు వస్తారు. కాబట్టి మనం కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలి. అలాగే విద్యార్థులు కూడా మన తల్లిదండ్రులు ప్రోత్సహించారని చెప్పి వాళ్ళు కూడా బాగా చదివితే వాళ్ళ తల్లిదండ్రులకు పేరు వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకే కాక స్కూల్కే కాక మన భారతదేశానికే పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వేరే దేశాలపై ఉద్యోగాలు చేస్తానంటే ఆడే మనం ఇది లేక కాదు, మనం మేధావితనం గుర్తించే వేరే దేశాలపై ఉద్యోగాలు చేసేది. మనమే మన దేశంలో బతకలేక కాదు, ఇంకోటి కాదు, వేరే దేశాలపై ఉద్యోగాలు చేస్తామంటే మన మేధావితనం ఆ విధంగా ఉంది. కాబట్టి అలాగే రాబోయే కాలంలో కూడా మన దేశం ప్రపంచ దేశాల్లోనే, ఇండియా వాళ్ళంటే ప్రపంచ దేశాల్లోనే ఉండేటట్ల
రోజులు వస్తాయి. ఎందుకంటే మన దేశంలో అంత మేధావులు ఉన్నారు, అంత చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మన దేశంలోన కష్టపడే తత్వం ఎక్కువ ఉందన్నమాట. ఆ కష్టపడే తత్వంలోనే మనం ముందుకు పోగలం ఎప్పటికైనా కానీ. కాబట్టి ఇటువంటి అవకాశాలు మీరు ఎప్పుడు వదులుకోవద్దండి. భవిష్యత్తులో కూడా మన తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ప్రోత్సహిస్తే మన పిల్లలు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ, అలాగే ముఖ్యంగా మా తెలుగుదేశం నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే పత్రికా సోదరులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.